గ్లాడియేటర్ పార్ట్ 2 రివ్యూ. పార్ట్ 1 బాగుంది. అది 2000లో రిలీజ్ అయింది. రీసెంట్గా పార్ట్ 2 వచ్చింది. ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకునే ముందు దానికంటే ముందు ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి గాయ్స్. స్టోరీ అయితే మూవీ ఓపెనింగ్లోనే ఒక రాజు యుద్ధంలో ఓడిపోతాడు. ఆ ఓడిపోయిన రాజుని ఖైదీగా చేసి బందీగా ఉంచుకుంటారు. అలా బందీగా అయినప్పుడు తన్ని ఏం చేశారు, లాస్ట్ వరకు ఏమైంది అనేది మూవీలో చూడండి. ఈ మూవీలో స్టోరీ అయితే చాలా బాగుంది. ఈ స్టోరీ లాస్ట్ వరకు ఎంగేజ్ చేస్తూనే వెళ్ళారు. ప్రతి సీను ప్రతి షాటు మూవీలో చాలా బాగా తీశారు. యాక్షన్ సీన్స్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి. ప్రతి షాట్ కూడా చాలా హైలైట్లా ఉంటుంది. మూవీ అయితే ఎక్కడ బోర్ కొట్టదు. చాలా క్లీన్ అండ్ నీట్గా వెళ్ళిపోతూ ఉంటుంది. ఒక సీన్ తర్వాత ఇంకో యాక్షన్, ఒక సీన్ తర్వాత యాక్షన్, ఒక సీన్ తర్వాత యాక్షన్ అలా వెళ్తూనే ఉంటుంది. ప్రతి యాక్షను మూవీలో పర్ఫెక్ట్గా వర్కౌట్ అయింది. డైరెక్టర్ కూడా కథకి తగ్గట్టు యాక్షన్ సీన్స్ రాసుకున్నాడు. మూవీలో ఉన్న క్యారెక్టర్ని కూడా బాగా యూజ్ చేసుకున్నాడు. తను ఖైదు అయిన తర్వాత అక్కడి నుంచి ఎలా ఎదిగాడు అనేది మూవీలో బాగా చూపించారు. తన ఫ్యామిలీని కోల్పోయిన సీన్స్ కూడా ఉంటాయి. హీరోకి అసలు భయం లేకుండా చాలా ధైర్యంగా పోరాడతాడు. అది మాత్రం పర్ఫెక్ట్గా చూపించారు. ఒక యాక్షన్ తర్వాత ఇంకో యాక్షన్ తర్వాత ఒక్కొక్క యాక్షన్ మెట్టెక్కుతూనే వెళ్ళింది. ఎక్కడ డౌన్ కూడా అవ్వలేదు. మూవీలో ప్రతి క్యారెక్టర్ కూడా ఇంపార్టెన్స్ ఇచ్చారు. అండ్ హీరో క్యారెక్టర్కి కావాల్సిన ఎలిమెంట్స్ అండ్ దాని పక్కన ఉన్న సైడ్ క్యారెక్టర్లు కూడా బాగా యూజ్ చేసుకున్నారు. మూవీలో యాక్షన్ సీన్స్ ఒకటి జంతువుతో కానీ మనుషులతో కానీ ప్రతి సీన్ కొత్తగా అనిపించింది. హీరో తెలివిగా కొట్టడం అనేది చాలా బాగా చూపించారు. మూవీలో ఏమైనా మైనస్ పాయింట్ ఉందంటే అది క్లైమాక్స్ సీన్ కొంచెం ఎక్కువగా యాక్షన్ పెట్టుంటే బాగుండేది అనిపించింది. అదొక విషయమే కొంచెం డల్గా అనిపించింది. మిగతాదంతా బాగానే అనిపించింది. అదొక్కటే మైనస్ పాయింట్. మిగతాదంతా బాగానే ఉంది. ఈ మూవీలో 18 సీన్స్ అలాంటివి ఏమీ లేవు. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. ఈ మూవీ అయితే ఫైనల్గా నాకు నచ్చింది గాయ్స్. ఓన్లీ మైనస్ పాయింట్ ఏమైనా ఉందంటే అది క్లైమాక్స్ సీనే. కొంచెం యాక్షన్ పెట్టుంటే బాగుండేది అనిపించింది. మీరు ఈ మూవీని చూస్తే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో చెప్పండి. అలాగే మీకు ఏ రివ్యూ కావాలన్నా కింద కామెంట్లో చెప్పండి, వెంటనే చేసేద్దాం. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నన్ను ఫాలో అవుతూ ఉండండి. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోకి వెళ్తాం. బాయ్.